అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు, రాజ్యాంగం పక్కన పెట్టుకుంటారు, చూస్తే హిందూ మతం మీద విషయం చెప్తారు. ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి పద్ధతి? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మన మతాన్ని ఆరాధించండి, పక్క మతాలని గౌరవించండి అని చెప్పిండు. మరి మీరేం చేస్తున్నారు? ఎప్పుడు కూడా హిందూ మతం మీద విషయం చెబుతున్నారు. కోట్ల మంది హిందువులు పూజించే ఆ సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే మీ చుట్టూ ఉండే మాలాంటి హిందూ సోదరులందరినీ కూడా అవమానపరిచినట్టే కదా. కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళు చీమ చిట్టుకున్నా కూడా ఓయిలు ప్రెస్ మీట్ పెడుతుంటారు, అన్ని ఛానల్స్ పెట్టుకుంటారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతారు, అటు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. మరి ఈ దేవి దేవతలను ధ్వంసం చేసినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ పేరు? ఎందుకు కనీసం వారి సామాజిక మాధ్యమాలలో కూడా పోస్ట్ చేస్తలేరు? అంటే క్లియర్, పేరుకే అంబేద్కరిస్టులు, కానీ హిందూ మతం మీద విషం. వీళ్ళ జెండా ఏంటంటే హిందూ మతాన్ని ఎప్పటికీ తక్కువగా జీవించాలి, అవసరమైతే క్రిస్టియన్ మతానికి గొప్పగా జీవించాలి, అవసరమైతే ముస్లిం మతానికి గొప్పగా జీవించాలి, అవసరమైతే యేసుది గుడవాలి. వీళ్ళ ప్రాబ్లం ఇదే.